దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం, నీ స్వదేశాన్ని, నీ బంధువుల్ని నువ్వు విడిచిపెట్టి బయలుదేరన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడి తన స్వదేశాన్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే బంధకాలన్నింటినీ తెంచుకొని రమ్మంటాడు. అబ్రహాముని పిలిచినప్పుడు నీ స్వదేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి రా అని పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతను ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగకనే దేవుని మాట యందు విశ్వాసం ఉంచి అతను బయలుదేరాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా, హుషారుగా. దేవుని మీద విశ్వాసం ఉంచి బయలుదేరాడు. లోతుని దేవుడు పిలవలేదు. అబ్రహాముతో లోతు వెంటబడి వచ్చాడు. అతను వచ్చాడు, వెనకబడి వచ్చాడు. అతనితో ఉన్నాడు. బయలుదేరారు. ఆస్తి విస్తారమైంది. కలిసి ఉండలేనంత ఆస్తి పెరిగింది. పనివాళ్ళు ఒకరికొకరికి కలిసి ఉండలేని స్థితికి వచ్చారు. మీరు బైబిల్లో గమనించి చూస్తే ఆదికాండం 13:14 ఒక మాట ఉంటుంది. చాలా చక్కటి మాట ఉంటుంది. ఏమంటుందో తెలుసా? ఆదికాండం 13:14 ఒక వాక్యం మనం చదువుకుందాం. 13:14 ఆదికాండం 13:14. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత, చాలు, లోతు అబ్రహాముని విడిచిపోయిన తర్వాత అని ఇక్కడ రాసింది. దేవుడు పిలిచిన వ్యక్తితో ఎవరైనా పిలుపు లేనోళ్ళు పక్క నుండి, బంధువులు అనేవాళ్ళు తోడుగా ఉన్నంతసేపు దేవుడు యొక్క ప్రణాళిక, ఉద్దేశాలు 100% అతనికి కంటికి కనబడకుండా పోవచ్చు. అందుకనే న్యూ టెస్టిమెంట్లో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవడైనా నా శిష్యుడిగా ఉండగోరిన వాడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రాణాన్ని సహితం ద్వేషించకుండా ఉంటే నా శిష్యుడు కానేరడు అన్నాడు. అందరిని విడిచిపెట్టారు. తల్లిని, తండ్రిని, బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి రండి అన్నాడు. యేసు ప్రభు బోధ చాలామందికి ఈ రోజుకి అర్థం కావట్లేదు. తండ్రి అయిన దేవుడు అదే చెప్పాడు అబ్రహాంకి, నువ్వు విడిచిపెట్టి రా అన్నాడు. కానీ లోతుని వెంటబెట్టుకొని వచ్చాడు. లోతు చనిపోయేంత వరకు అబ్రహాం జీవితంలో ఒక ఆశీర్వాదం అతన్ని వెంటాడినట్టుగా మనకు కనబడదు, పొరపాటున కనబడదు. అతని జీవితంలో మనం గమనించి చూస్తే అతన్ని విడిచిపెట్టిన తర్వాత అని దాని కింద 13 మనం చూస్తే ఆ చదువు వేసి, లోతు అబ్రహాంను విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ నువ్వు కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పుకి, పడమరకి చూడు. చాలు, నువ్వు కన్నులెత్తి చూడు. విశాలమైన ప్రాంతం ఉంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు. నిన్ను పిలిచింది భూదిగంతాల వరకు సాక్షిగా నిలబడానికి. నువ్వు కన్నులెత్తు. బంధువులు వాళ్ళని వెంట పెట్టుకున్నంతసేపు నా వైపుకు నువ్వు తలెత్తి చూడలేవు. ఆదికాండం 15:5
ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో చాలా నిష్ఠూరంగా ఉన్నాడు అబ్రహాం. మరియు ఆయన వెలుపలికి తీసుకువచ్చి, అతను ఉన్న నిష్ఠూరం ఏంటంటే, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను అని చెప్పిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాను ఇసుక రేణువుల వలె నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించలేదు, నాకు ఇంకా సంతానం పుట్టలేదు అని వాళ్ళ పని వారిలో వాళ్ళని చూస్తున్నాడు. వీడెవడన్నా ఆస్తికి వారసుడైపోతాడేమో, మన ఇంటిలో ఉన్న పెద్ద పనివాడైన ఇదిగో వీడి కొడుకు అవుతాడేమో, వాడి కొడుకు అవుతాడేమో అని అనుకుంటూ నిష్ఠూరంగా నువ్వు నాకు ఏమిచ్చి ఏం లాభం అయ్యా అన్నట్లుగా అబ్రహాము అంటూ ఉంటే దేవుడు అన్నాడు, అతన్ని తీసుకుని బయటికి తీసుకుని. ఇప్పుడు చదువు ఇది, ఇప్పుడు 15. మరియు ఆయన వెలుపలికి అతనిని అబ్రహాముని వెలుపలికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నక్షత్రాలను లెక్కబెట్టు, నీ చేతనైతే లెక్కబెట్టు, నీ సంతానము చెప్పాను, అలాగా ఉండును అని చెప్పాను. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా సంతోషంగా హుషారుగా శక్తితో, నీ సంతానాన్ని నేను అలా చేస్తాను. ఎవడో పనివాడు, వాడిని చూస్తా వీడిని చూస్తున్నా, వాడైపోతాడేమో ఆస్తికి కర్త, వీడైపోతాడేమో ఇది చూస్తున్నావు. నిన్ను కన్నులెత్తి చూడమన్నాను, ఇప్పుడు ఆకాశం వైపు చూడంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఆకాశాన్ని తలెత్తి చూసే అనుభవం దేవుని బిడ్డలకి ఎంతైనా అవసరం. ఒక్కసారి తల పైకి ఎత్తండి చూద్దాం, ఏం కనబడింది మీకు? శామ్యానాలు కనబడ్డాయి, ఏం కనబడదు. కొంతమందికి తలెత్తి పైకి చూసే అనుభవం ఉండదు, పొరపాటున ఉండదు. ఒకసారి యేసన్న గారి దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చి, నేను మీ చర్చిలు అన్నీ, మీ చర్చిల దగ్గరికి కొంతమంది దొరలు తీసుకొని వస్తాను, మీరు కానీ వాళ్ళు తీసుకొని వస్తాను, మీరు మాతో కలవండి, మీరు నాతో కలిస్తే మీకు పైనుంచి ఫండ్ వస్తుంది, హాస్టల్లో పెట్టుకోవచ్చు, స్కూళ్ళు పెట్టుకోవచ్చు, మీకు కావాల్సినంత ఆస్తి సంపాదించుకోవచ్చు అని అంటే, యేసన్న గారు ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? నేను కన్నులెత్తి దేవుని చూసే అనుభవం నేర్చుకున్నాను, కానీ ఆ దేశాన్ని ఈ దేశాన్ని వాళ్ళని వీళ్ళని చూసి అనుభవం నాకు లేదు. స్కూల్లో హాస్టల్లో అవి పెట్టేదానికి గవర్నమెంట్ ఉంది, నన్ను దేవుడు అందుకు పిలవలేదు. దేవుడు నన్ను పిలిచిన ఉద్దేశం వేరు. ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ, ఎప్పుడయ్యా నీ రాకడా నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నా అని 14 మైళ్ళలో పాడుకుంటూ తిరుగుతూ, ఆయన ముఖాన్ని చూసుకుంటూ, కనులెత్తి పైకి చూస్తూ ఆయన పరిచర్యలో ముందుకు సాగాడు, కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఎవరిని చూడలేదు. అప్పట్లో ఉన్న కొంతమంది వాళ్ళ పిలుపుని, వాళ్ళ మాటలు విని, వాళ్ళ బుట్టలో పడి దేవుని చూసే అనుభవాన్ని పోగొట్టుకొని వాళ్ళ ముఖం చూసి చాలామంది జీవితాలలో అక్కడి నుంచి ఫండ్ ఆగిపోతే యేసన్న గారు చెప్పి నవ్వి పాడేవాడు ఒక పాట. ఏ పాట? ఒక పాట పాడేవాడు, వేదనతో కూడిన ఒక పాట పాడేవాడు. ఎందుకంటే ఫండ్ ఆగిపోయిన తర్వాత పాస్టర్లు పాడే పాట ఇదేరా అని. ఫండ్ ఆగిపోతే దొంగ లెక్కలు రాసి ఫోటోలు తీసి రిపోర్ట్లు పంపించే అవసరం మనకు లేదు. కొంతమంది విశ్వాసులు వచ్చారు యేసన్న దగ్గరికి, మేము లేకపోతే నువ్వు ఎక్కడున్నావయ్యా అన్నారు. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు? యేసన్న గారు ఒకటే మాట అండి, ముఖం మీద చెప్పాడు, నేను మీ ముఖం చూసి సేవకు రాలేదు. యేసన్న ఎందుకు అంత స్ట్రైట్గా చెప్తున్నాను అంటే, నేను వీళ్ళ ముఖం చూసి రాలేదు కదా, నిజమే కదా, నేను ఆయన ముఖం చూసుకొని సేవకు వచ్చాను, ఆయన నన్ను పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను యేసయ్య ముఖం చూసుకొని నేను సేవకు వచ్చాను, వీళ్ళ ముఖం చూసి నేను రాలేదండి. ఈరోజు వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూసిన వాళ్ళు సేవా జీవితంలో సతికిలబడి కంటికి కనబడకుండా పోయి అడ్రస్ లేకుండా గల్లంతైపోయి చల్లా చెదరైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వాళ్ళని చూసి వీళ్ళని చూసి వెళ్ళారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మా దైవ సేవకులు యేసన్న గారు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? ఒకటే, ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనం చూడాల్సింది తలెత్తి ఆయన వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట చెప్తున్నాడు. అబ్రహాం, నువ్వు తలెత్తి ఆకాశాన్ని చూడు, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే చాతనైతే లెక్కబెట్టు, నీకు చాతనైతే లెక్కబెట్టు. ఇది కంప్యూటర్ కాలం, ఆధునిక ప్రపంచంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లను తీసుకొచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టి చూడండి. ఈ మధ్య ఒకటి బయటపడిందంట, ఒక నక్షత్రం ఈ మధ్య ఒకటి పడింది. అది ఎప్పటి నుంచో ఉంది, కొత్తది కనిపెట్టాం. కొత్తది ఏముండదు, ఉన్నదాన్ని వీళ్ళు ఇప్పుడు గుర్తుపెట్టారు. ఇప్పుడు వీళ్ళు గుర్తుపెట్టారు. లెక్క పెట్టుకుంటూ పోతే మీరు లెక్క పెట్టగలవా అన్నాడు. నీ సంతానాన్ని నేను అలా చేస్తానని అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా! చేతెత్తి గట్టిగా చెప్పు, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఉన్నతమైన అనుభవంలోని అబ్రహాముని నడిపించడానికి నువ్వు తలెత్తి పైకి చూడన్నాడు. ఈ గుడారాల పండుగకు వచ్చిన మీ అందరితో ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, మీకు ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మీరు ఆకాశం వైపు తలెత్తి చూసే అనుభవం మనకు ఉండాలి. కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తారు, రౌడీల దగ్గరికి వెళ్తారు, బంధువులు చూసుకుంటారు, వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం చూసి నిరుత్సాహపడతారు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో వాడు సిగ్గునందడు. చెప్పడగడు, సిగ్గునందడు. ఆయన దేవుని వైపు ఆకాశం వైపు తలెత్తి చూసిన వాడు ఎన్నటికి సిగ్గునందడు. ఈరోజు ఆకాశం వైపు తలెత్తి చూస్తే దేవుడు మనకు ఏమేమి అనుగ్రహించబోతున్నాడో కొన్ని మాటల మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి, బానిసత్వంలో నుండి, ఇనప కొలిములో నుండి, దాస్య గృహములో నుండి, చీకటిలో నుండి, బానిసత్వంలో నుండి, పాపములో నుండి, అంటే ఐగుప్తుకి ఉన్న పేర్లు ఇవన్నీ. అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి చాలా దూరం మోషేని నాయకుడిగా ఎన్నుకొని మోషేని ముందు నిలబెట్టి దేవుడు అతన్ని తీసుకొని చాలామంది ప్రజల్ని, లక్షల మంది జనాన్ని బయటకు తీసుకుని వచ్చి ఎంతో ముందుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఐగుప్తు గుర్తుకొచ్చింది. కీరకాయలు, బీరకాయలు అన్నీ గుర్తుకొచ్చాయి. మోషే దగ్గరికి వచ్చి, ఇక్కడ మాకు తిండి లేకుండా చంపడానికి తీసుకొచ్చావు, దేవుడు చెప్పాడన్నావు, సరే తీసుకొచ్చావు, ఇక్కడ తీసుకొచ్చావు, ఆహారం ఏది? అన్ని లక్షల మందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం ఎక్కడ? మోషే దేవుని సన్నిధిలో కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తినే మన్నాని దేవుడు కురిపించాడు. చపలగొట్ట గట్టిగా ఆకాశము నుండి. కీర్తనలో 78వ కీర్తన 24వ వచనం మనం చూస్తే, కీర్తనలు 78వ కీర్తన 24వ వచనాన్ని మనం చూస్తే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. ఆకాశము నుండి మన్నా కురిసింది. ఈరోజు మీరు స్ట్రైట్గా నా సైడ్ చూడండి, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతమందికి ఆహారం భోంచేస్తున్నారే, ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి ఆకాశం తలెత్తి చూడండి. దేవుడే అనుగ్రహించును గాక సమృద్ధిగా, సమృద్ధిగా, సమృద్ధిగా. చేత చెప్పకట్టి హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. మన్నా రోజు కురిసింది. దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకి సమృద్ధిగా. ఇదేంటిది? మన్నా అంటే ఏంది? దేవదూతలు తినే ఆహారం పైనుంచి కురిసింది. ఆకాశం వైపుకి తలెత్తి చూస్తే
దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాని దేవుడు ఆకాశం నుంచి కురిపించాడు. ఈరోజు నీ జీవితంలో ఒక్కరికి పెట్టుకోలేని స్థితిలో, నీ పిల్లలకి నువ్వు కడుపు నిండా అన్నం పెట్టుకోలేని స్థితిలో నువ్వు కన్నీళ్లతో బాధతో విలపిస్తున్నావేమో, ఒక్కసారి తల పైకెత్తి చూడు. లక్షల మంది ఆహారము తీర్చిన దేవుడు మన పక్షాన నిలిచి ఉన్నాడు. లక్షల మందికి ఆహారాన్ని పెట్టి సమృద్ధిగా ఇచ్చిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం తీర్చాడు, మన్నాను కురిపించాడు. ఆకాశాన్ని తలెత్తి చూస్తే మన్నా కురిసింది పైనుంచి. మన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, పైనుండి మన్నా కురిసింది. ఆకాశం వైపు తేరి చూస్తే, ఒకసారి తలెత్తి చూస్తే అక్కడి నుంచి మనకు దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు కుమ్మరిస్తాడు. అసలు ఆకాశం వైపు ఎందుకు తలెత్తమన్నాడు అంటే, 66వ కీర్తన మొదటి వచనంలో దేవుడే చెప్తున్నాడు. కీర్తనలో ఏమంటున్నాడు? సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. యెషయా గ్రంథం 66 మొదటి వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. అక్కడి నుంచి మనలందరినీ ఏలడానికి ఆకాశం మీద ఉన్నాడు. ఆయన సింహాసనం నిరంతరం నిలుచును. నువ్వు నిరంతరం ఆయన సింహాసనం నిలిచుంటుంది. ఆకాశం తేరి చూస్తే ఆయన సింహాసనం కనిపిస్తుంది. మనల్ని ఏలే ఆయన పైన ఉన్నాడు. ఆకాశం నుండి మనం ఏలతాడు ఆయన. ఆయనే చెప్తున్నాడు, నేను సింహాసనం, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆయన పాదాల దగ్గర ఉన్న మనం, ఆయన పాదాల దగ్గర మనం నిశ్చయముగా మన జీవితంలో ఆయన దగ్గర అయ్యా అని తలపైకెత్తి, నీ పాలన, నీ పరిపాలన నా జీవితంలో ఉండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళను దేవుడు నీతిమంతులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, పవిత్రులుగా చేసి ఆయన పాలనలో నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నిశ్చయముగా మనల్ని ఆయన సింహాసనం, భూమి మీద సాతాను ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు. ఒకటి సాతాను ప్రభుత్వం, రెండోది దేవుని ప్రభుత్వం. నువ్వు దేవుని ప్రభుత్వం కింద ఉండాలంటే నువ్వు ఆకాశం వైపు తేరి చూడాలి. ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు ఏ రోజు పడిపోతాయో వాటికే తెలియదు. ఎవరు ఏ ప్రభుత్వంలో ఉంటారో తెలియదు. వాళ్ళు ఎక్కడికి వెళతారో తెలియదు. ఇక్కడి నుంచి అక్కడికి హై జంపు, ఇక్కడి నుంచి హై జంపు, కోతుల్లో ఎగిరినట్టు ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి ఎగిరి ఈ ప్రభుత్వాలు ఈ పదవి కోసం ఎక్కడికి ఎగురుతూ ఉంటారు. మనం ఆరాధిస్తున్న దేవుని సింహాసనం నిరంతరము నిలిచే సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాలన నీకు కావాలంటే ఆకాశం వైపు నీ తలవెత్తి చూడు. ప్రభువా, నీ పాలన నాకు కావాలి, నువ్వు నన్ను పరిపాలించు, నువ్వు ఏలు. నువ్వు తలెత్తి ఆయన సైతం చూడగలిగితే, ప్రభువా నీ పాలన నాకు కావాలి, నీవు నన్ను పరిపాలించు, నా హృదయాన్ని ఏలు, నువ్వు ఏలయ్యా నన్ను ఏలు అని ప్రభు తలెత్తి చూస్తే ఆయన ప్రభుత్వం కిందకి నీవు వస్తావు. నిన్ను ఆయన పరిపాలిస్తాడు, ఏలతాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపతాడు. ఆయన రాజాది రాజుగా ఉన్నాడు గనుక మనల్ని కూడా రాజులైన యాజక సమూహముగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. రాజులైన యాజక సమూహంగా చేస్తాడు మనల్ని. తలెత్తి పైకి చూస్తే ఆ సింహాసనం పైన ఉంది. మనం తలెత్తి పైకి చూడాలి. మనం భూ సంబంధం కాదు, పర సంబంధం. మనం భూ సంబంధం కాదు, మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని వెతకూడదు. మనం పైకి చూడాలి, కన్నులెత్తి పైకి చూడాలి. భూమి మీద వెతికేవాళ్ళు చాలామంది ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందా, ఎక్కడ బంగారు దొరుకుతుందా, ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయని తిరుగుతూ ఉన్నారు. మనం భూ సంబంధం కాదు, ఆత్మ సంబంధం, దేవుని బిడ్డలమి. మనం తలెత్తి చూడాల్సింది పైకి మాత్రమే.
మనం పైకి చూసి ఆయన పాలన కిందకి మనం వస్తే నిశ్చయముగా ఆకాశం నుండి ఆయన మనల్ని ఏలతాడు, పరిపాలిస్తాడు. ఈరోజు మన స్తుతుల మధ్యలో ఆయన సింహాసనాన్ని మన హృదయంలో వేసుకొని మన హృదయస్యముని ఏలువాడు ఆయనే. ఒక్కొక్కరి హృదయాల్ని ఏలుతూ ఉన్నాడు. ఈ రోజుకి ఇప్పటికే గుడాల పండుగలోకి వచ్చిన వాళ్ళందరికీ చాలామంది ఇంకనూ ఆయన పాలన కిందకి రాలేదు. ఆయన పరిపాలన కిందకి నువ్వు రావాలంటే వెంటనే జీవితాన్ని, హృదయాన్ని దేవునికి ఇచ్చేయి. మారుమనసు పొందు, బాప్టిజం పొందు, పరిశుద్ధాత్మను పొందు. ప్రభువుని ఆహ్వానించి నీ హృదయంలో సింహాసనం వేసుకుని నా హృదయంలోకి రా ప్రభువా, నన్ను ఏలు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నిశ్చయముగా ఆయన నీ హృదయంలోకి వస్తాడు. ఆయన అంటున్నాడు, ఆకాశం వైపు తలెత్తి చూడు అబ్రహాం, అబ్రహాం ఆకాశం వైపు తలెత్తి చూడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఆకాశం తలెత్తి చూడు. ఈరోజు దేవుడు ఈ గుడారాల పండుగలో మన అందరికి చెప్తున్నాడు, ఆకాశం తలెత్తి చూడు, మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తాను. ఆకాశం వైపు తేరి చూస్తే మనం ఎహెజ్కేలు గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం, మొత్తం దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆకాశం వైపు తేరి చూస్తే ఆయన సింహాసనం ఉందని తెలుసుకున్నాం, ఆయన మనం పరిపాలించేవాడని తెలుసుకున్నాం, మన్నాను కురిపించే దేవుడు, ఆకలి తీర్చే దేవుడు అని తెలుసుకున్నాం. మనం ఆకాశం వైపు తేరి చూస్తే మన జీవితాల్లో ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు చూడండి. ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 34:26. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూడాలి. ఎహెజ్కేలు గ్రంథం 34:26 వచనం 26వ వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములకు దీవెనకరంగా చేయుదును, దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించేదును, ఋతువుల ప్రకారం వర్షాన్ని కురిపిస్తాను. ఆకాశం వైపు తేరి చూస్తే దీవెనకరమైన వర్షములు, దీవెనకరమైన వర్షాన్ని కురిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. వర్షములు, ఫలవృక్షములు, వర్షములు, చాలు వర్షములు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా నీ దేశం మీద వర్షము, నీ దేశం మీద వర్షాన్ని దాని కాలమందు కురిపించుటకు, దాని కాలమందు కురిపించడానికి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ఆకాశమని మంచి ధననిధిని ఆయన తెరచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వర్షము కురిపిస్తాడంట. వర్షం అంటే తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. తొలకరి వర్షం ఉంది, కడవరి వర్షం ఉంది. ఆ వర్షం కుమ్మరించబడితే నువ్వు చిగురించటం మొదలు పెడతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ అభిషేకం పై నుండి. తొలకరి వర్షం, కడవరి వర్షం. తొలకరి వర్షం మనము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, వారు మేడగదిలో ఉన్నప్పుడు 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 2వ వచనంలో ఇది తొలకరి వర్షం. తొలకరి వర్షం కురిసినప్పుడే సంఘం స్థాపించబడింది. కృపాకాలం ప్రారంభించబడింది. కృపాకాలం ప్రారంభించబడింది. చదువుకుంటే ఇక్కడ, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న చోటంతా దిగను. డీమైన్ పట్టుకో. డీమైన్ ఉండారా? నిద్రపోతున్నారు. డీమైన్ 2 చేతుల పైకి తలలే. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆకాశము నుండి ఒక పరిశుద్ధాత్మ వాడు కనిపెట్టి ఉన్న స్థలములో ఆకాశం నుండి దిగి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఈరోజు వర్షముతో నేల తడవకపోతే అది మొలకెత్తదు, చిగురించదు, విత్తనం మొలకెత్తదు. ఈరోజు నీ మీద పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడితే, ఆమేన్, ఆమేన్,
హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండి నీవు మోషేను రక్షించినావే. అగ్నిలో నుండి నీవు మోషేను రక్షించినావే. పరిశుద్ధాత్ముడా. అభిషేకం మండించు, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. అగ్ని మండించు, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. అగ్ని మండించు, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్మ వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షం, కడవరి వర్షం, కడవరి వర్షం, కడవరి వర్షం కుమ్మరించబడతా ఉంది. అదిగో సంఘాన్ని సిద్ధపరుస్తా ఉంది. ఇదిగో నిన్ను చిగురింపజేస్తుంది, నిన్ను ఫలింపజేస్తుంది, నిన్ను ప్రభు రాకని సిద్ధపరుస్తా ఉంది. వర్షమా, వర్షమా నా మీద పడు, కుమ్మరించు, 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 కుమ్మరించు. ఆమేన్. ఆకాశము నుండి వర్షం కురుస్తూ ఉంది. వర్షం, ఆకాశం నుండి వర్షం కురుస్తూ ఉంది. వర్షం కురిసినప్పుడు ఒక పాయింట్ ఆది కాండంలో మనం గమనించి చూస్తే, ఆ వర్షం కురిసినప్పుడు నోవాహుతో దేవుడు చెప్తాడు, ఇదిగో నేను జలప్రళయం రప్పించబోతున్నాను, ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది అన్నాడు. అందరు నవ్వారు. అప్పటికి భూమిలోండి ఆవిరొచ్చి భూమిని తడిపేది. అయితే ఆకాశం నుండి వర్షం కురుస్తుందంటే నవ్వారు, ఎగతాళి చేశారు. ఆ మూమెంట్లో దేవుడు నోవాహుతో చెప్పిన మాట ఏంటంటే, నీ కుటుంబం కొరకు ఒక రక్షణ ఓడను కట్టుకో. అదే వర్షం
కురిసినప్పుడు నీ కుటుంబం ఆ వర్షపు నీళ్ళకి నీ రక్షణ ఓడ పైకిలా తేలిపోతుంది, రక్షించబడతావు నువ్వు. అదే అవిధేయులైన వాళ్ళందరూ తెప్పలై సచ్చి తేలతారన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్మ వర్షం, అగ్ని అభిషేకం ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉంది. నువ్వు తల ఎత్తి పైకి చూస్తే ఆకాశం నుండి అగ్ని దిగి వస్తుంది, నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి, పవిత్రమైన సంఘంగా మార్చడానికి, ఆయన ఎదుట నిలబెట్టడానికి కొరకు, నిన్ను పవిత్రునిగా చేయడానికి కొరకు ఆకాశం నుండి దిగి వచ్చే ఆ అగ్ని అభిషేకం, ఆ పరిశుద్ధాత్ముడు, ఆ వర్షం నీ మీద కుమ్మరించబడును గాక. ఇదిగో ఈ పొలం మీద కుమ్మరించబడును గాక. ఆకాశం వైపు తలెత్తి మనం చూస్తే మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 మనం చూస్తే, ఆకాశం వైపు తేరి చూస్తే మనకు ఆకాశం నుండి మనకు కలిగే మేళ్ళు ఏంటంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము, అందరు చెప్పండి, నా పేరు పెట్టబడిన నా జనులు అన్నాడు ఆయన. మీరేం చెప్పాలి తెలుసా? దేవుడా, నేను నీ బిడ్డని అని చెప్పండి. అందరు చెప్పండి, నేను నీ బిడ్డని. ఇక్కడున్న వాళ్ళందరూ ఆయన పేరు పెట్టిన ఆయన ప్రజలు. తటస్థంగా మీరు రాలేదు ఇక్కడికి, దేవుడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుడికి తీసుకొచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మాటను శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులారా, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గాలు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసి వెతకాల, చెడు మార్గాన్ని విడవాల. ఈ గుడారాల పండుగకు వచ్చిన మీ అందరికీ నేను ఒక పిలుపునిస్తున్నాను. ఆయన సన్నిధికి వచ్చిన మీరు అందరూ ప్రార్థన చేయాలి. మొదటి రోజు నుంచి దైవ సేవకులు ఇదే చెప్తున్నారు. మోస్లాజస్ గారు అదే చెప్పారు, వెస్లీ పాస్టర్ అదే చెప్పాడు, అలాగే అబ్రహాం పాస్టర్ గారు అదే చెప్పారు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి అన్నాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే ఏం చేయాలంటే, నువ్వు ప్రార్థన చేయాలి, నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని వైపుకి తిరిగితే ఏం చేయబోతున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ఆకాశము నుండి నేను వారి ప్రార్థనని విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. హుషారుగా, స్వస్థత కావాలా, నా దేశం బాగుపడాలా, ముందు నువ్వు బాగుపడాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకోసం? నా పాపాలు క్షమించు, నా ప్రవర్తన మార్చుకుంటానని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశం నుండి నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నీ దేశమును నేను స్వస్థపరుస్తాను. స్వస్థత లేకుండా చాలామంది వచ్చి ఉంటారు. నాకు ఒకసారి చేతి మీద గడ్డొచ్చింది. ఈ సౌండ్ సిస్టమ్ దగ్గర 14 సంవత్సరాలు ఏసన్న గారికి సౌండ్ సిస్టమ్ పెడుతూ కూర్చొని ఆ పక్కనే యాంప్లిఫైర్లు పెట్టుకొని 14 సంవత్సరాలు తిరిగిన ఆ రేడియేషన్కి చేతి మీద గడ్డొచ్చింది. ఇదిగో ఇక్కడ చేతి మీద గడ్డొచ్చింది. చెయ్యి తీసేయాలన్నారు. 3 ఆపరేషన్లు అయినాయి.
క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పి దీన్ని చెక్ చేసి క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్పి 6 రోజులు పెట్టుకొని చెక్ చేశారు, తీసుకెళ్ళాడు పెట్టారు. ఎవరో సంగతి నాకు అనవసరం. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ప్రభువా, నీకు విరోధంగా ఏదైనా పాపం చేసి ఉంటే నాకు క్షమించయ్యా. చేసుంటా, మనిషి కదా. మన నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పేలికలతో సమానం. చేసి ఉంటా, మనిషిని కదా, చేస్తాను. దేవుని సన్నిధిలో పబ్లిక్గా ఆదివారం చర్చిలో నిలబడి ప్రభువా నన్ను క్షమించయ్యా క్షమించయ్యా బ్రతిమలాడా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చా. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? ఒప్పుకుంటే ఏం చేస్తాడు? చెప్పట్లా, మీరు మాట్లాడట్లా. ఒప్పుకుంటే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పాలా? ఒప్పుకుంటే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను ఒప్పుకున్నా ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో నేను ఒప్పుకున్నాను. 100 స్పీడ్లో వెళ్తున్న వ్యాను 3 పల్టీలు కొట్టింది. పల్టీ కొట్టడం చెయ్యి ఇరిగిపోయింది. ఇప్పుడు ఈ చేతిలో రాడ్ ఉంది నా చేతిలో. ఇది 3 ఆపరేషన్లు ఇక్కడ అయినాయి, 4వ ఆపరేషన్ ఇక్కడ అయింది. దీంట్లో రాడ్ ఉంది, ఆల్రెడీ ఉంది. చాలామంది అడిగారు తీపిచ్చేసుకొని. అవసరం లేదులే అన్న. వద్దులే, అవసరం లేదు, ఇంకా ఈ భూమి మీద ఉండాలనే ఏం లేదు నాకు, అవసరం లేదులే అని 3 పల్టీలు కొట్టింది నడి రోడ్లో. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగానో తెలుసా? దేవుణ్ణి నేను, ప్రభా నేనేమన్నా పొరపాటు చేసింటే నన్ను క్షమించు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోకూడదు. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చి ఇప్పటికి 31 సంవత్సరం అయింది. ఇప్పటికి నేను పడిపోయింది 4 సంవత్సరాల కిందట పడ్డా బండి నుంచి. అప్పుడు దేవుని సన్నిధిలో ఏమడిగాను తెలుసా? ప్రభువా ఇంత సేవ చేసి దిక్కులేని రోడ్డు మీద రావకూడదు. సమర్పించుకొని సన్నిధికి వచ్చున్నా. నీ ముఖం తప్ప నాకు ఇంకేం తెలియదు. తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చిన, దైవ సేవకులు నడిపింపుని బట్టి నడుస్తూ ఉన్నా. ఈ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి చనిపోకూడదు. ప్రభువా నిన్ను ఒక మనవి చేసుకుంటానయ్యా, నేను బ్రతిలాడుకుంటానయ్యా, చనిపోతే రోడ్డు మీద చచ్చిపోకూడదయ్యా. వాక్యం చెప్తా స్టేజ్ మీద పడిపోతే చాలు. పాట పాడతా గుండె ఆగిపోయినా చాలు. అంతకాలం ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధపరచు. దేవుని మందిరం నీడలో ప్రాణం పెడితే చాలు. నీళ్ళలో ప్రాణం పెడితే చాలు. రోడ్డు మీద దిక్కులేని సాగుదాకూడదు అయ్యా. దేవుని సన్నిధిలో అడుక్కున్నాను. మా పితరులైన యేసన్న గారు కూడా అంతే. దేవుని మందిరంలో నా కడశ్వాస విడవాలి అనుకున్నాడు. కడశ్వాస దేవుని మందిరంలోనే విడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నడిచిన మార్గంలోనే, మా పితరులైన దైవ సేవకులు నడిచిన మార్గంలోనే హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ నడుస్తూ ఉన్నాం. ఇదే అడిగాను దేవుని సన్నిధిలో, పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో. అయ్యా అడుక్కున్నాను దేవుణ్ణి, నిన్ను స్వస్థపరుస్తానని. ఒకరోజు బ్లడ్ పడింది నా నోట్లో నుంచి. తీసుకెళ్ళారు, 6 రోజులు చెక్ చేశారు. 6 రోజుల తర్వాత నీకు ఏమీ లేదని రిపోర్ట్ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? డాక్టర్లు నిన్ను చనిపోతా అని చెప్పుండొచ్చు, రోజులు లెక్క పెట్టుకోమని చెప్పుండొచ్చు. ఈ చెయ్యి తీసేయాల్సి వస్తుంది అన్నాడు ఒక డాక్టర్ గారు. పైనుంచి కిందాగా చూసి నా చెయ్యి తీసేవాడు ఇంకా పుట్టలేదని బయటకు వచ్చేసాడు. ఎందుకో తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరచు యెహోవాను. పెద్దగా చెప్పండి, నిన్ను స్వస్థపరచు యెహోవాని ఆకాశము నుండి చూస్తున్నాను. నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు ప్రార్థన చెయ్యి,
నేను వింటాను. నీ ప్రవర్తన సరి చేసుకో, నా సన్నిధి సరిగా నడుచుకో, నీకు నేను స్వస్థతనిస్తాను, నీ దేశానికి స్వస్థతనిస్తానన్నాడు. 100వ కీర్తనలో సమస్త దేశంలారాడు. దేశం అంటే ఇదే కాదు, మనమే దేశం. మనం సామాన్యం కాదు, మనం సామాన్యం కాదు, మనమే ఒక దేశం. దేవుడు సమస్త దేశంలారా యెహోవాని అన్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు తక్కువైన వాళ్ళు కాదు. మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం కన్నీళ్ళు కార్చినప్పుడు, మన పాపాలు ఒప్పుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించి స్వస్థతనిచ్చి ఆకాశము నుండి చూస్తున్న దేవుడు నిన్ను దీవించునుగాక. ఆకాశం వైపు చూడండి, ఆకాశం నేర్చుకోండి, ఆకాశం చూడండి, ఒకసారి తలెత్తి ఆకాశం వైపు చూడండి. నిశ్చయముగా స్వస్థతనిస్తానంటున్నాడు. ప్రార్థన చేస్తే స్వస్థతనిస్తాను అంటున్నాడు. 19వ కీర్తనలో 19వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే ఇక్కడ చాలా చక్కటి మాట ఉంటుంది. చాలామంది ప్రసంగికులు రెస్ట్ లేకుండా తిరుగుతుంటారు. మేము స్టేజీ దిగినా కానీ ఒక్కొక్కడు వస్తాడు మా దగ్గరికి, డేట్ ఇస్తావా అంటాడు. ఎంతమంది ఉన్నారు అంటే 10 మంది ఉన్నామంటారు. ఎక్కడ సంఘం కట్టినవారంటే మా పాస్టర్ సంఘాన్ని చీల్చి ఆయన ఇంటి ముందే పెట్టాను అంటుంటాడు. నువ్వు వస్తేనే దేవుడు నన్నే చూపిస్తున్నా అంట. వాడికి నాకు నిన్ను చూపించలేదు నాయన అని చెప్పాను. వాడికి దిగితే డేట్లు మీటింగ్లు పెట్టు, వాక్యం చెప్పు, రా నువ్వే రావాలా అంట. ఎంతమంది పాస్టర్లకి ఇదే బాధ. ఇప్పుడు ఈ మార్చి, ఏప్రిల్, మే ఎవరికైనా దేవుడు ఈ నెలలోనే మీటింగ్లు పెట్టమని అడుగుతాడు. అంతేకా ఇంకేరేదిలే. సంఘాలు తీర్చేది, బయట పెట్టేది, ఎవరో ఒకరు పాస్టర్లు పెట్టేది, మీటింగ్ పెట్టేది, బిజినెస్ చేస్తున్నారు కానీ సేవ చేయట్లే. సేవ కాదు, బిజినెస్ చేస్తున్నారు. ఒక్కొక్కడు సంఘాన్ని పోషించుకుంటే తిరగాల్సింది పోయి, దేవుడిచ్చిన సంఘాన్ని నడిపించాల్సింది పోయి డేట్లు అంటున్నారు. అసలు మనకంటే గొప్ప ప్రసంగికులు మాట్లాడకుండా ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ 19వ కీర్తనలో మొదటి వచ్చి నుంచి చూస్తే ఆకాశములు ఇట్లా డేట్లు అడిగే వాళ్ళందరినీ ఒకసారి ఆకాశం వైపు చూడండి నాయన, అదే మీకు ప్రసంగం చేస్తుంది. వాళ్ళకి వినేవాళ్ళకి కూడా చెప్పు, సంఘంలోంచి చీల్చి బయటికి తీసుకెళ్ళవే వాళ్ళకి ఒకసారి ఆకాశం చూపించు. నువ్వు చూస్తే కదా నీ ముఖానికే ఎప్పుడన్నా ఆకాశాన్ని. మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టించడం ఏంటి? సంఘాన్ని చీల్చేది, పాస్టర్లకు కండిళ్ళు పెట్టించేది, ఎదురుగా పెట్టేది, మీ పాటలు మేము పాడుతున్నాం అనేది. ఇక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచు ఉన్నవి. కొట్టాడు చప్పట్లు గట్టిగా, హుషారుగా. మీరు ఆకాశం వైపు చూస్తే దేవుని మహిమను అవి వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తున్నాయి. దాని కింద చదువుకుంటూ పగలు బోధిస్తున్నాయి, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అవి ప్రసంగాలు చేస్తున్నాయి. ఎవడో ఒకడు అడిగాడు నన్ను, రాత్రి పగలు ఏం బోధిస్తాయ్యా అని. ఒక తాగుబోతోడు పడుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్. ఒక తాగుబోతోడు పడుకున్నాడు. వాళ్ళ భార్య వచ్చి, ఇంకా పడుకోండి తాగుబోతాడు, తెల్లారింది లెయ్ అంటుంది. పిల్లలు పడుకోకుండా తిరుగుతున్నారు, మనం ఏం చేస్తాం వాళ్ళని? పొద్దుపోయింది పడుకుంటారు. ఎంతసేపు రే సెల్ ఫోన్లు పెట్టుకుని కూర్చొని పడుకోకుండా చూసుకుంటా కూర్చున్నారు. పొద్దుపోయింది పడుకో అని బోధిస్తుంది. రాత్రి పగలు ప్రభువుని గురించి ఆకాశ నక్షత్రములు నేను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనుషుడు ఏ పాటివాడు. వీటన్నిటి చూడండి. దేవుడు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి మీదకి దిగొచ్చాడు. ఆయన ఇంతటి జ్ఞానం మనకు ఆకాశంలో గుప్తము చేయబడి ఉంది. ఆకాశాన్ని చూస్తే మనకి ఏం నేర్చుకోవచ్చు తెలుసా? యోబు గ్రంథం చదవండి. ఆకాశాన్ని చూస్తే మనకి ఏమి నేర్చుకోవచ్చు తెలుసా? యోబు గ్రంథంలో
ఏముందంటే యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం, 26వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఆయన ఊపిరి విడవగా, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. అందం వచ్చింది. మీరు ఎవరన్నా అందంగా ఉండాలనుకోవాలనుకుంటే ఆకాశాన్ని చూడండి. అందంగా ఉండాలనుకున్న వాళ్ళందరూ ఆకాశాన్ని చూడండి. బ్యూటీ పార్లర్గా చూడాల్సింది ఆకాశాన్ని చూడండి. కొంతమంది లవర్ స్పాట్ ఒకటి ఉంది. ఎక్కడ? ఏది? చెప్పమాక కాదురా, అడ్రస్ చెప్పమాక. చెప్పను, మీరు పోయేటట్టున్నారా? అవో అట్లా అంటావా? ఓకే ఓకే, నిజమే, ఉంది లవ్ స్పాట్ ఒకటి ఉంది. అక్కడికి పోయి ఉదయాన్నే సూర్యుని చూడాలి. ఏం అందంగా ఉంటుందండి. తెల్లారుజామున 4 గంటలకు లేచిపోయి ఎక్కుతుంటే ఆయాసం వచ్చింది. అంతెత్తు పైకి పోతే అక్కడికి వెళితే సూర్యుడు పైకి వస్తుంటే ఎంత అందంగా ఉంటాడో. వర్షాకాలం చూడండి ఎంత అందంగా ఉంటుందో. వానాకాలం చూడండి ఎంత అందంగా ఉంటుందో. మంచు అలా కూర్చుంటే ఎంత అందంగా ఉంటుందో. ఎండాకాలం చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఆకాశం నుండి మేఘాలు వచ్చి అలా వెళ్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. దేవుడు చెప్తున్నాడు, మేఘం తొలగినట్టు మీ పాపాలను తొలగిస్తానంటాడు. ఆకాశం వైపు చూస్తే మేఘాలు పోతూ ఉంటాయి. ఎందుకు పోతాయి తెలుసా? మీ పాపాలు కూడా అలా వెళ్ళిపోతాయి. అందం నేర్చుకోవచ్చు. అందం ఇప్పుడు పాటలు కూడా అయ్యే. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది అంట. ఒరే పిచ్చోడా, ఫస్ట్ అట్టే ఉంటుందిరా నాయన, వెన్నపూసలాగా ఉంటుంది. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చేది. అందంగా ఉంటుందండి, అందంగా ఉంటుంది. ఆకాశం కంటే అందమా? ఆకాశాన్ని చూడండి. దాన్ని చూసి ఆయన శ్వాస విడువక ఆకాశం అందంగా తయారైపోతున్నాడు. మనం ఏ అందం నేర్చుకోవాలి తెలుసా? 96వ కీర్తన 9వ వచనంలో దీనికి విలువైన ఒక మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. 96వ కీర్తన 9వ వచనం. హల్లెలూయా. 96 పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, పరిశుద్ధమైన అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. యెహోవాకు నమస్కారము చేయుడి. ఏం అలంకరణ ఉండాలి మనకు? ఏ అలంకరణ ఉండాలా? చెప్పండి, నోలు తెచ్చి చెప్పండి, పెద్దగా చెప్పండి. పరిశుద్ధమైన అలంకరణ కలిగి అందముగా సొగసుగా. అందం మోసకరం. ఇది అందరికీ తెలిసిన పాటే. ఈ పాట మనం చిన్నప్పటి నుంచి పాడుకుంటానే ఉన్నాం. అందం మోసకరం, సౌందర్య వ్యర్థమని. మేము ఒక ఊరికి పోయేవాళ్ళం. ఈ ఊరు కూడా చెప్పని వెసిలి మనం పోయేవాళ్ళం. అక్కడ స్కూటర్ వేసుకుని వచ్చారు వాళ్ళు. వాళ్ళ నానమ్మ వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు. మాకంతా డబ్బులు కూడా ఇచ్చేది. ఆ ఊరిలో మా డబ్బులు కూడా ఇచ్చేది. ఆ వెనకనే ఇంకొక అమ్మాయి వచ్చేది. చాలా అందంగా జుట్టు ఇట్టేసుకుని ఇట్ట అంటుండేది. 4 గంటలు ఇట్ట అంటుండేది. ఇక్కడ ఏదో సుత్తితో కొట్టినట్టు ఇక్కడ పైకి ఇట్టుండేది. ఇక్కడ సుత్తితో కొడితే పైకి వస్తుంది అట్టుండేది. ఇక్కడ ఇట్ట అంటుండేది. తా ఉండేది. మాకు డబ్బులు కూడా ఇచ్చేది. విస్లీకి ఇచ్చేది, నాకు ఇచ్చేది. వాళ్ళ నాయన అమ్మ మాకు ఇచ్చేది. ఆమెను ఎక్కించుకొచ్చేది ఆ అమ్మాయి. మేము ఊరికి పోయినప్పుడు. నేను ఈ మధ్య ఆ ఊరికి పోయాను. ఆ ఊరికి పోతే వాళ్ళు ఇంట్లో భోజనానికి పిలిచారు. పోయినాను. భోజనానికి పోతే ఒక లావుట అమ్మాయి, ఒక అమ్మాయి వచ్చి మాకు అన్నం పెడతాను. నేను చిన్నగా అడిగాను, ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి, ఇట్లా అంటుండేది. ఊరికి ఇట్లా గుడ్డికోళ్ళలాగా ఇట్లా అంటుండేది. పప్పు గుత్తితో పైన కుట్టినట్టుగా ఇట్లా వేస్తుండేది. లోనా స్కూటర్ వేసుకొని వచ్చేది అని చెప్తే, ఇంతలా ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని నేనే. ద్వారబంధం చాలటం లే. కావాలంటే కొంతమంది చూడండి,
కాబట్టి కొంతమంది చూడండి, నేను వయసు మీద ఉన్నప్పుడు ఎట్టున్నాను అనుకుంటున్నారు, నా జుట్టు ఎంత పొడుగు, నా తలక ఎంత అన్ని మేమో చెప్తారు. ఇప్పుడేమో మూతికి అడ్డం పెట్టుకుని పళ్ళు రాలిపోయి ఆడుంటారు. కొత్తిమీర కట్ట పెట్టుకొని ఉంటారు. ఒక ఇద్దరు భార్య భర్తలు విడిపోయారండి. వయసు మీద ఉన్నప్పుడు విడిపోయారు. ఒక పెళ్ళైన 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కలుసుకోవాలని అనిపించింది. అనుభవించలా. ఒకరోజు మార్కెట్కి పోతుంటే ఆ అమ్మాయి ఇటు మార్కెట్లో దిగి వస్తుంది, వీడు లోపలికి వెళ్తున్నాడు. ఇటు దిగొచ్చేటప్పుడు ఆ అమ్మాయికి దిగొస్తుంది, ఇటు పోతున్నాడు. అప్పుడు ఒక మ్యూజిక్ వచ్చింది, తరారే రారే రారా. అనగానే జుట్టు ఈ పైనుండే కొప్పు ఇట్లా వేసింది. జుట్టు ఇట్లా వేస్తే ఇంతే ఉంది జుట్టు. వీడిటు చూడంగానే అమ్మాయి ఆడుంది. వాడు ఆడినాడు. వాడి దగ్గరికి రాగానే వాడికి అప్పటికి నెత్తి మీద మొత్తం పోయింది. నాకు పోయిందా అట్లా. హలో నువ్వు ఎందుకు రాలేదు నా కోసం అని. నువ్వు వస్తావని చూసా. నువ్వు వస్తావని మెత్తంత జుట్టు అంతా రాలిపోయిన తర్వాత వచ్చే లాభం, కలుసుకొని లాభం, చూసుకొని లాభం. ఆ తర్వాత విలాప వాక్యాల్లో విలాప గీతాలు పాడుకోవాల్సిందే. వయసునంతా పోగొట్టుకొని, అందాన్నంతా పోగొట్టుకొని, పరిశుద్ధమైన అలంకరణ లేకుండా, పవిత్రమైన అలంకరణ లేకుండా చూసిన అందాన్ని బట్టి ఈరోజు ఒకరికొకరు విడిపోయి కుటుంబాలు నాశనం అయిపోయి, పరిశుద్ధమైన అలంకరణ లేకుండా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయి, దేవుని వాక్యం చెప్తుంది ఆకాశాన్ని చూడు, అది అందాన్ని నేర్పిస్తుంది. ఆయన శ్వాస విడవక ఆకాశం అందంగా తయారైంది. నువ్వు కూడా దేవుని ఆకాశం వైపు తేరి చూసి అందంగా తయారవ్వు. అది పరిశుద్ధమైన అలంకరణ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు తెల్లలు చెప్పు, హుషారుగా గట్టిగా చెప్పు, సంతోషం చెప్పు. హల్లెలూయా. వాక్యం అదే చెప్తుంది. మనం పరిశుద్ధమైన అలంకరణ కలిగి ఉండాలి. మనం చూడంగానే వీళ్ళు దేవుని బిడ్డలను గుర్తుపట్టాలి. వీళ్ళు దేవునికి సంబంధించిన బిడ్డలు, వీళ్ళు ఇంత అందంగా ఉన్నారు ఏంటని గుర్తుపట్టాలి. ఏసాని చెప్పేవాడు, కోతిని తీసుకుని వచ్చి ఒకడు లిఫ్ట్కి పెట్టాడంట, దానికి బట్టలు వేసాడంట, జల్లు వేసాడంట, బట్టలు వేసాడంట. అంత చేసిన తర్వాత ఇది అనిందంట. ఎంత సోపు చేసినా అది ఏమైంది? కోతే కదా, కోతి కదా. అది దేవుడికి తెలియదా మనకి ఏమి ఉండాలనేది, ఏది లేదన్న సంగతి దేవుడికి తెలియదా? ఇప్పుడు విచిత్రమైన అందాన్ని పెంచేందుకు కొరకు ఏమేమో చేసుకుంటున్నారు. ముక్కు కుట్టించుకునేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు ఏడ కుట్టించుకుంటున్నారో చూపించుకోలేని పరిస్థితుల్లో మనుషులు అటు తయారయ్యారు. ఇప్పుడు నాలికి కుట్టించుకున్నారు. ఏమందం? దేవుడు న్యాచురల్గా ఇచ్చిన నీ గుణమనే అలంకరణ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి పరిశుద్ధమైన అలంకరణగా చేసి నీ కుటుంబాన్ని కట్టే స్థితిలో దేవుడిని తీసుకొచ్చుడు గాక. నువ్వు అందంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, ఆయన అందంతో ఆయన శ్వాస విడిచి ఆకాశం చూస్తే అది అందాన్ని నేర్పిస్తుంది, సంఘాన్ని చూస్తే పరిశుద్ధమైన అలంకరణ నేర్పిస్తుంది. యేసన్న గారు మాకు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు, రే మీరు పాస్టర్స్ జాగ్రత్తగా ఉండాలా. ఒక కోడ్ డ్రెస్ ఇచ్చేవాడు యేసన్న గారు, ఈ డ్రెస్ వేసుకోవాలరా చక్కగా. మిమ్మల్ని చూస్తే పాస్టర్లను గుర్తుపట్టగలగాలి. మీరు నడిచే నడత, మీరు మాట్లాడే మాట, మీరు ప్రవర్తన మిమ్మల్ని తృణీకరించకుండా చూసుకునేటట్లుగా మీరు పరిశుద్ధమైన నడకలో మీరు నడవాలి. నన్ను చూసి నేర్చుకోండి రా అని. ఆయన చివరి దినాలలో ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు కూడా హాఫ్ లాల్చి వేసుకొని చక్కగా మంది ఉన్నాడు కూర్చునేవాడు. బ్రదర్స్ వేసుకుని హాఫ్ లాల్చి వేసుకొని ఆడు కూర్చునేవాడు. ఇప్పుడు కొంతమందికి నడమంతరపు సిరొచ్చి ఒక్కొక్కడిని గుర్తుపట్టలేకపోతున్న వాడు యాక్టరా, పాస్టరా, కండక్టరా, ఫోటోగ్రాఫరా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. వాడు ఎవడికి అర్థం కావట్లే. ఆయన మాకు నేర్పించాడు. ఈ రోజుకి చూడు,
ఈరోజు మీ మధ్యలో మేము ఉన్నాం. ఈ స్థితిలో ఇక్కడ నిలబడి ఉన్నామంటే దైవ సేవకుల పాదధూళి, వాళ్ళతో చేసిన పరిచర్య, వాళ్ళు మాకు నేర్పించిన వాళ్ళు ప్రవర్తన వస్త్రాలు మాకు ఈరోజు ఉన్నాయి కనుక ఆ నడవడికలు నడుచుకుంటున్నాం కనుక. చూడండి మా సిస్టర్లు చూడండి, చూడండి ఎంత అందంగా ఉన్నారు చూడండి. అలంకరించబడిన దేవుని కొరకు అలంకరించిన బిడ్డల్లాగా ఉన్నారు చూడండి. మీలో నుంచే బయటకు వచ్చారు చూడండి, అక్కడికి వచ్చారు చూడండి, ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారు. దేవుని అలంకరణతో ఉన్నారు, పరిశుద్ధమైన అలంకరణతో ఉన్నారు. మినిస్ట్రీలో ఇంత చక్కగా ఎంతమంది సేవకులు ఆయన నడిపించిన నడవడిలో నడుస్తూ అందంగా దైవికమైన అందముగా పరిశుద్ధమైన అలంకరణతో ఆకాశము నుండి నేర్చుకున్న అందముతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం వైపు చూడండి. ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. నేను ఇందాక చదివించాను ఏమని, అది మాట్లాడదు, ఏమి చేయదు, అది ఎంత సువార్త చెప్తుంది చూడండి ఆకాశం. అందుకని ఆ పాటలో నేను అందుకే అది రాసింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాటను చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. సినాయి పర్వతం మీద దిగివచ్చి, సినాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో ఆకాశము నుండి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మీ శక్తి సాల్టలే, బాగా కొట్టాల. ఇది అయిన తర్వాత భోజనం ముందులే గట్టి కొట్టండి, గట్టిగా హుషారుగా. ఆకాశం వైపు తేరి చూస్తే దేవునితో మాట్లాడతాడు. ఎప్పుడైనా దేవా నువ్వు నాతో మాట్లాడని ఒక్కసారి తలెత్తి చూసావా? నాతో మాట్లాడు ప్రభు అని ఎప్పుడన్నా అడిగావా? ఒక మనిషితో మాట్లాడినట్టు, నోవా దేవుడా చెప్పు, నేను జలప్రలయం రప్పించిపోతున్నా. అవునా? మోషే నీ చెప్పులు తీసిరా. దేవుడు మాట్లాడలేదా? ఈరోజు నాతో మాట్లాడాను నువ్వు అడగగలిగితే దేవుడు నిశ్చయంగా ఆకాశం తేరి చూసి దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మోగముద్దు కాదు, మాట్లాడే దేవుడు. చేతులుండి చాపలేనివాడు కాదు, చెవులుండి వినలేనివాడు కాదు, కాళ్ళుండి నడవలేనివాడు కాదు. మనుషులు సృష్టించబడుతున్న దొంగ నోట్లలాగా చలామణి అవుతున్న దేవుడు కాదు. సృష్టికర్త ఆయన, మాట్లాడే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు. నువ్వు ఒక్కసారి తలపైకి చూసి నాతో మాట్లాడు అని అడిగి చూడు. ఈ మధ్య ఒకడు వచ్చాడు నా దగ్గరికి, యవనస్తుడు. అన్నా, నా లవర్ నాతో మాట్లాడలేదన్నా. నువ్వు ఫోన్ చేసి గట్టిగా ఆ పిల్ల మరలా నాతో మాట్లాడేటట్టుగా నువ్వు ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇదేం ప్రార్థన రా? వాడు లవర్ అంట, మళ్ళీ వీడితో మాట్లాడేటట్టుగా నేను ప్రార్థన చేయాలంట. వాడు మళ్ళీ ఫోన్లో బ్లాక్ లిస్ట్లో పెట్టిందంట. వాడు ఫోన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిందంట. నేను ప్రార్థన చేస్తే బ్లాక్ లిస్ట్ దిగి వైట్ లిస్ట్ అవుతుందంట. వాడికి దైవ సేవకులు ఎందుకున్నారో కూడా తెలియట్లే వాడికి. నిజంగా మీరు మీ గుండె మీద చేసుకుని చెప్పండి, రోజుకు మీరు ఎన్ని గంటల ఫోన్లో మాట్లాడుతున్నారు? ఫోన్ ఒక ఫ్రాట్ అయిపోయింది, బాడీలో ఒక ఫ్రాట్ అయిపోయింది అది కూడా. కానీ దేవునితో మాట్లాడే అనుభవం లేకపోతే ఎలాగా? దేవునితో మాట్లాడుతున్నావా? ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం నీవు దేవునితో మాట్లాడకపోవడమే కారణం. ఈ మధ్య నా దగ్గరికి ఇంకోటి వచ్చి, అన్నా ఈ సెల్ ఫోన్ స్విచ్ ఇచ్చినాడు కొట్టాలి, నన్ను ముందు నిన్ను కొట్టాలరా, ముందు నిన్ను కొట్టాలి. నువ్వు దాన్ని వాడి ఈరోజు సమస్యలు వచ్చి నేను ఇప్పుడు అన్నా వాట్సాప్ ఆపేశాను, ఫేస్బుక్ తీసేశాను, అన్నీ తీసేశాను. ఏమైందిరా? వద్దన్నా ఈ ఫోను పగలు కొట్టేస్తాను నేను.
3 రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చాడు జోలు పెట్టుకుని. దేవుడితో మాట్లాడుతున్నారా? ఇంత పెద్ద గుడారాల పండుగకు వచ్చిన మీ అందరితో నేను మీకు స్ట్రైట్గా మీకు చెప్పేదేంటో తెలుసా? దేవుని కొంత సమయమైనా కేటాయించి దేవునితో మాట్లాడుతున్నారా? దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, సందర్భాల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, సందర్భాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇమియా నువ్వు కుమ్మరం ఇంటికాడ పో, నేను అక్కడ మాట్లాడుతాను. కుండలు తెస్తా ఉన్నాడు, కుండ విడిపోయింది. అప్పుడు చెప్పాడు, అది విడిపోయిన కుండనే వాడు సరిగా చేసుకోగలిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా మిమ్మల్ని నేను సరి చేయలేనా అన్నాడు. సందర్భాలను బట్టి దేవుడు మాట్లాడతాడు. వాక్యంతో వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవునితో మాట్లాడాను. ఈరోజు కరువైపోయింది. అక్కడ దాకెందుకు, దేవుని బైబిల్ తీసుకొని చర్చకొచ్చేవాళ్ళే కనబట్టలే. ఒకసారి మీ బైబిల్ అన్నీ పైకి చూపించండి, చూడాలనుంది. తెచ్చినారా? అందరు బైబిల్ పైకి చూపించండి. ఆహా, ఎంత రమ్యముగా ఉంది, చూచుటకు ఎంత ఆనందంగా ఉంది. ఈ దేశంలో ఉన్న ఐశ్వర్యవంతులంతా ఇక్కడికే వచ్చి చేరినట్టుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయాన్నే లేచి దేవునితో మాట్లాడు, పడుకునేటప్పుడు దేవునితో మాట్లాడు, ఆకాశం నుండి దేవుడు వాళ్ళ ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను ఆకాశం నుండి భూమి మీద చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని జీవిస్తున్నారు అన్నాడు. దేవుడు పైనుంచి చూసి ఒక్కొక్కరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నేను పబ్లిక్గా చర్చిలో చెప్పినాను, నాకెవరు ఫోన్ చేయకూడదు మీరే. నేను పొరపాటున ఎవరికి ఫోన్ చేయను, పొరపాటున చేయను. కావాలంటే ఇక్కడ పైన ఉన్నారు దైవ సేవకులు, వాళ్ళని అడగండి. వెస్లీ నీకు నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా? రమేష్ అన్న నీకు ఎప్పుడైనా చేశానా? రాధన్న నీకు ఎప్పుడైనా చేశానా? అబ్రహాం పాస్కి ఎప్పుడు చేశాను? చేయను. కొంతమంది ఫోన్ చేసి వెస్లీ అన్న ఫోన్ నెంబరీ, రమేష్ అన్న ఫోన్ నెంబరీ, అబ్రహాం అన్న ఫోన్ నెంబరీ, వీళ్ళకి ఏరే పని బాట్లే. దేవునితో మాట్లాడాలము లేకుండా పోతే ఎట్లా? ఈరోజు చాలా వేదనతో, గుండెల్లో బాధతో చెప్తున్నాను. ఈరోజు చాలామంది సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. మీ మైండ్ సెటప్ అంతా దేని మీద ఉంది? దేవుని వైపుకి, ఆకాశం తలెత్తి చూసే అనుభవం లేదు. ఆయనతో మాట్లాడే అనుభవాన్ని కోల్పోతున్నారు. ఈరోజు ఈ గుడారాల పండగకు వచ్చిన 47వ గుడారాల పండగకు వచ్చిన మీ అందరికీ నేను చెప్తున్నాను, దేవునితో మాట్లాడితే నీకు సమయం తెలియదు. ఆమేన్, ఆమేన్. చేత తెలియజెప్ప ఆమేన్. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే దేవునితో ఉంటే కిందన్న వాళ్ళు ఆయన ఇంకా ఏడ బతుకుంటాడని అహరోను వాళ్ళ కొరకు ఒక దూడబొమ్మను చేసి అక్కడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఈయనే అని చెప్పి కొత్త దేవుడండే అని పాట పాడుకుంటున్నారు కింద. దేవుడు నేను తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదు ఆయన మాట్లాడి రాపిస్తుంటే వీళ్ళు అప్పటికే ఒక బొమ్మను చేసి పెట్టుకున్నారు. మీరు ఇటుకెళ్తా చదువుకోండి, అక్కడ ఏమేమి రాస్తున్నారో అవన్నీ కింద జరుగుతున్నాయి. అక్కడ ఏమేమి చెప్తున్నాడో దేవుడు అక్కడ కింద జరుగుతున్నాయి, అన్నీ జరుగుతాయి. దేవుడు అటు చెప్తున్నాడు, కింద జరుగుతున్నాయి. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపాడు. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు నాకు ఒకటి చాలా సంతోషం ఏంటంటే, మోషేతో కూడా అహరోను, మోషేతో కూడా యెహోషువ వెళ్ళాడు. నువ్వు ఇక్కడ ఉండని చెప్పి వెళ్ళాడు. యెహోషువ అక్కడే ఉన్నాడు. చెప్పడకూడదు, యెహోషువ అక్కడే ఉన్నాడు. ఈరోజు కొంతమంది సేవ ఫలించకపోవడానికి కారణం, చాలామంది సేవ వాళ్ళ జీవితంలో సేవ దీవించబడకుండా పోవడానికి కారణం దైవ సేవకుల మాటే వింటంలా. దేవుడు మాట సంగతి దేవుడు నీవు కూడా అంటాడు, నేను దేవుడు చెప్తేనే వింటా, నువ్వు చెప్పేదేంది నాకు, నువ్వు చెప్పేదేదా, దేవుడు చెప్పాలి నాకు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రాశాడు, ఒరే నన్ను చూసినోడు నువ్వు బతకర్రా అని. నన్ను చూసినోడు బతకర్రా, అందుకే నేను సేవకులు పంపించేది అంటున్నాడు. దేవునితో మాట్లాడే అనుభవం అనేది చాలా వాల్యూ. మాట్లాడుతూ ఉంటే మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతుంటే మాట్లాడాలనిపిస్తూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేవాళ్ళు, అరే నా చేతిలో ఉన్నది యేసయ్య రాసిన ప్రేమ లేఖరా, చదువుతూ ఉంటామే, నా కొరకు రాశాడురా నా దేవుడు, నా కొరకు రాసిన ప్రేమ లేఖరా ఇదే అన్నాడు ఆయన. ఆయన నోట్లో ఆ మాట విని చాలా సంతోషపడ్డాను. ఒక మెంటలోడికి, ఒక పిచ్చి పిల్లకి, ఒక పిచ్చోడు ఒక మెంటల్ పిల్లకి ఉత్తరం రాశాడంట. ఉత్తరం రాస్తే దాన్ని తీసి చదివింది. ఏమీ లేదు దాని లోపల. ఏముంది? ఎండాకాలం ఎండా, వానాకాలం దడిసిన, మంచు కాలం నాణ్య, నా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని రా, నేను పెడతా ఒత్తులు. ఎవరన్నా కంట్లో ఒత్తులు పెడితే ఏమవుతారు? సంకనాగిపోతాయి కళ్ళు. దాంట్లో రాసిండేది ఇదే, నీకోసం ఎండాకాలం ఎండా, వానాకాలం దడిసా, దాన్ని చదివి మర్చిపెట్టుకుని మళ్ళీ అటు తిరిగి వచ్చి మళ్ళీ చదువుకోండి, మళ్ళీ అటు తిరిగి మళ్ళీ చదువుకోడు, మళ్ళీ అటు తిరిగి. ఎన్నిసార్లు చదువుతావు? అదే ఎన్నిసార్లు చదివిన నీ చెమట నాకు పన్నీరు అంటాడు. నీ చెమట నాకు పన్నీరు, నిన్ను చూడకుండా నేను ఉండలేను. ఇదే దానికే ఒక తిక్కలోడు, ఒక మెంటల్ది గంటలు వందల సార్లు తీసి చదువుకుంటే. ఆదియందు వాక్యం ఉండెను. చెప్పండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడితో మనం మాట్లాడే బిడ్డల మనం. ఈరోజు నుంచి మీకు నేను చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి. మీ పిల్లలకి చక్కటి బైబిల్ కొనివ్వండి. కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ కొనియండి పిల్లలకి. షేన్ రెఫరెన్స్ బైబిల్ కొనియండి. మంచి బైబిల్ కొనియండి. బంగారు ఇచ్చినారా, డబ్బులు ఇచ్చినారా, బ్యాంకులో బ్యాలెన్స్ వేశారని అనట్లా మీ పిల్లల కోసం. దానికంటే విలువైన దేవుడు మనతో మాట్లాడే దేవుని వాక్యం మీ పిల్లలకు కొనివ్వండి. దేవునితో మాట్లాడను మన పిల్లలకి అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి బాల్యము నుండి నేర్పించండి. బాల్యము నుండి. మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి దేవుని మందిరాన్ని తీసుకెళ్ళింది. మేరక్క గారు, ఏసన్న చెల్లెలు మేరక్క గారు, నేను పుట్టిన 2 సంవత్సరాలకి నాకు తెల్ల బట్టలేసి సేవకు వెళుతూ, నేను ముందెళ్తున్నా, నువ్వు వెనక రారా అని చెప్పిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మనోనేత్రాలు, ఎంతటి మనోనేత్రాలు. ఏసన్న గారైతే ఒక ఫోటో ఒకటి పెట్టి ఇంట్లో, వదినమ్మా వీడు ఎప్పుడైనా చిన్న ఆయన అడిగితే ఆ ఫోటో చూపించని పోయాడు. కోట్ వేసుకున్న ఫోటో ఉంది అన్నది. మేరక్కైతే ఆ వయసులోనే తెల్ల బట్టలేసి సేవకు రారా అని చెప్పి పిలిపింది. ఎప్పుడైనా మాట్లాడితే దేవుని గురించి తప్ప, వాక్యాన్ని గురించి తప్ప వేరొక మాట మాకు వాళ్ళు నేర్పించలేదు. దైవ సేవకులు ఏసన్న గారితో నాకున్న అనుభవములో ఆయన నడిచి చూపించాడు మాకు. ఆకాశం తేరి చూసేది నేర్పించాడు. అగ్గిపెట్టి లేకపోతే ఎవరి దగ్గర పోయి చేయి జాపకుండా, అంగళ్ళలో పోయి తెచ్చుకోకుండా దేవుడిచ్చేంత వరకు చాలని ఆకాశం చూసి ఆయన బ్రతికిన బ్రతుకు మాకు నేర్పించాడు. ఈరోజు అటువంటి విశ్వాస యాత్రలోనే, ప్రయాణంలోనే ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ, దేవుని బిడ్డ, మీరు అలాగే నడుచుకోవాలి. దేవుని వైపుకి ఆకాశం తలెత్తి చూడండి. తలెత్తి చూడండి. దేవునితో మాట్లాడే అనుభవం మీకుంటే నిత్యముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పాలంటే, నేను ముగించబోతున్న దేవుడు మనతో మాట్లాడతాడని మీకు తెల్లగా విలువైన మాటలు మీకు చెప్పాను. ఒక్క మాటలో చెప్పాలంటే,
హెబ్రీ పత్రికలో ఏముందంటే, నేను దీన్ని చాప వలె చుట్టి పారేస్తానన్నాడు. ఇప్పుడు కనబడే ఈ ఆకాశాన్ని, ఈ భూమిని చాప వలె చుట్టి పారేస్తానన్నాడు. ఎందుకు ఇలా చుట్టి పారేస్తానంటే, మనం ఆకాశం వైపుకి తేరుచూడు ఎందుమన్నాడంటే, ఆయన ఆకాశ మహాకాశములకి పైకి ఎత్తబడ్డాడు. ఈయన ఆకాశ మహాకాశములకి ఎత్తబడ్డాడు. ఆయన అన్నాడు, నేను సకల జనులు నా యొద్దకు నేను ఆకర్షించుకుంటానన్నాడు. ఆకాశం తేరి చూస్తే ప్రభు రాకడ కొరకు ఆకాశం తేరి చూడాలి. మనం ఒక మాటలో చెప్పాలంటే, ఆకాశం నుండి అగ్ని రథాలు వచ్చాయి. అగ్ని రథాలు వచ్చి దైవ సేవకుని తీసుకుని వెళ్ళిపోయి, అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయాయి. మన కొరకు ప్రభుని యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆకాశ మేఘ రథం మీద రాబోతున్నాడు. ఆయన మనం తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. మన కనుదృష్టి ఎప్పుడు ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉండడమే. ఎప్పుడెప్పుడు వస్తాడో తీసుకెళ్తాడా ఆర్భాటంతో. ముందుకు ఆయన ఒక సూచన చెప్పాడు. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని పోరతో నేను వస్తాను అన్నాడు. మృతులు లేపబడతారు, సజీవులు అయిన మీరు మాతో కూడా ఎత్తబడి యుగాయుగములు నాతో ఉండడానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, తీసుకుని వెళ్ళిపోతాను. ఇదిగో ఈ ఆకాశాన్ని, ఈ భూమిని నేను దీనిని పంచవేండ్రములతో లయమైపోతట్లు చేస్తాను. ఇప్పుడు మనం ఉన్న భూమి మీద మనం దడ్డం కింద చేయబెట్టుకొని, పంగాల కర్ర తెచ్చుకొని, రాగి షేపు పెట్టుకొని హిమాలయ పర్వతాలకు పోయేది కాదు. ఇది కాల్చేసేది, దీన్ని తగలబెట్టేసేది. మనం పైకి చూస్తున్నామంటే దేవుడు అంటున్నాడు, దీన్ని నేను తగలబెట్టబోతున్నాను. నేను వచ్చి నా ప్రజలను తీసుకొని వెళ్తాను. నేను తీసుకెళ్ళి ఏం చేస్తాను తెలుసా? ఒక క్రొత్త ఆకాశం, ఒక క్రొత్త భూమి, నూతన యెరూషలేము పట్టణం. ఆకాశం నుండి దిగి వచ్చుచున్న యెరూషలేము పట్టణం ఆకాశం నుండి దిగి వచ్చుచున్నది. మనల్ని తీసుకెళ్ళడానికి పైనుంచి వస్తుంది అది. ఈ భూమి దీన్ని పంచవేరలతో లయమైపోతుంది. దీన్ని కాల్చివేయబోతున్నాడు. అందుకనే మేము గుండెలు బాదుకొని చెప్తున్నాము, ప్రజలారా ఇదిగో ఇది పంచవేంద్రంతో లయమైపోబోతుంది. ఆకాశం తేరి చూడండి. దేవుడు ఒక క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని, నూతన యెరూషలేము పట్టణాన్ని మన కొరకు కట్టుచున్నాడు. నాకు అది ఉంది అన్న వాళ్ళ చేత తెలియ చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. మన కొరకు ఒక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము పట్టణం, 12 పునాదులు కలిగినది, యుగ యుగాలు ఆయనతో ఉండబోయేది. అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. ఇదిగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో నూతన కొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము. ఇదిగో నేను చూడగా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము. దీన్ని చూసే అనుభవం ఉంటే అది కనబడుతుంది. అది కనబడాలంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, హృదయానికి గోచరము కానిది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కంటికి కనబడేటట్టుగా చేస్తాడు. మీకైతే క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, 3వ ఆకాశానికి పోయాడు అంటాడు అపోస్తలుడైన పౌలు. 3వ ఆకాశానికి వ్యక్తి 3వ ఆకాశానికి పోయాడు. ఆకాశాన్ని గురించే మాట్లాడతాడు. ఒకసారి నేను కారులో పాటలు పెట్టుకుంటూ పోతా ఉన్నాం. పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్ నాతో కూడా కారులో పక్కన ఉన్నాడు. ఆయన 6 నెలలు అమెరికాలో ఉంటాడు, 6 నెలలు ఇండియాలో ఉంటాడు. ఆయనతో కూడా నేను మెడ్రాస్కి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే మన పాటలు వస్తున్నాయి. ప్రతి పాటలో ఆకాశం, ఆకాశం ఉంది. ఏందా ఇది? ప్రతి పాటలో ఆకాశం ఉంది. ఏది? స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఓ పూజార్హుడా, ఆకాశమందు నాకెవరున్నారు నా ప్రభో. కార్డు పట్టుకోండి, కార్డు పట్టుకోండి. ఆకాశమందు ఉండండి, నా సైడ్ చూడకండి, ఆకాశం చూడండి.
ఒకసారి చూడండి. ఆకాశమందు నాకెవరున్నారు నా ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా, స్తుతి పాత్రుడా స్తోత్ర. ఇంకో పాట ఉంది. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు, నీతో నిలుచుటకు బహుగా ఫలించుటకు, నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుభవం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుభవం మాధుర్యమే. హల్లెలూయా. చేత తెలియజెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పాటల్లో చూసుకో, సగం పాటలు ఏముంటాయి. గువ్వలు గోళ్లకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నా ఆశయే, చేరుట నా ఆశయే. గుడాల పండుగకు వచ్చిన మీ అందరికీ భూమి మీద వెతికింది చాలు, చూసింది చాలు, చూసింది చాలు. ఒక వృద్ధురాలు అన్న దగ్గరికి వచ్చి, అన్న నా కళ్ళు బాగా కనపడతాడు, ఫ్యాన్సింగ్ చెయ్యి అని. ఎందుకు తమ కళ్ళు బాగా వస్తే ఏం చూడాలన్నా, టీవీ సరిగా కనపట్లే చెయ్యి అన్నదంట. ఇప్పుడు ఆమె 24 గంటలు టీవీ చూసి 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 ఇప్పుడు అది చూడటానికి వేసారి ప్రార్థన చేయాలంట. చూడు, ఆ ఇంటర్నేషనల్ స్పీకర్ అంటాడు నాతో, మీ పాటలన్నింటినీ ఆకాశం ఆకాశం. ఆకాశం లేకపోతే మనకు మనుగుడే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము, యుగ యుగాలు దేవునితో ఉండే అనుభవం. అక్కడికి వెళ్ళబోతున్నాం. పోయిన సంవత్సరం అంతా ఆకాశం తలెత్తి చూడు, తలెత్తి చూడు, తలెత్తి చూడు అని ప్రసంగం చేసుకుంటా తిరిగా. దాన్నే పాట రాసి ఈ సంవత్సరం మీకు ఇచ్చిన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా వినండి, ప్రాక్టీస్ చేయండి. ఆరు కార్డు పట్టుకుండా పల్లవ మాత్రం పాడతాను. రమేష్ నాకు హెల్ప్ చేయండి. రమేష్ ఎత్తుకోవటమే. ఆకాశం పల్లవ పాడదాం. 2 చేతుల పైకి తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనంతా ఏం చేయాలి? మనం ఆకాశం వైపు పన్నెండు సంతోషం లేడు. ఆ కీబోర్డ్ ఖాళీ ఉన్నట్టు ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నాతో పాటు పాడు. సహాయకుడవు నీవే యేసయ్యా. కలవరము నందను, కలవరము నందను,
చెందుతున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను కలత నేను చెందను కన్నీళ్లు విడువను ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా 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 ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు మనని ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు
ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆలోచన అన్ని దయచేసే దేవుడు ఆయన. ఆకాశం నుండి మన్నా, ఆకాశం నుండి వర్షం కురుస్తుంది, ఆకాశం నుండి దీవెన వర్షం కురుస్తుంది, ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది, ఆకాశం నుండి జ్ఞానం కురుస్తుంది, ఆకాశం నుండి మనకు ప్రచురం చేస్తూ ఉంది. ఆకాశం నుండి మన సజీవుడైన దేవుడు త్వరలో రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. నా కోసమే రాబోతున్నాడు. చెప్పండి, అంతా చెప్పండి. నా కొరకే రాబోతున్నాడు, నా కొరకే రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడారాల పండుగకు వచ్చిన మీలో ఎవ్వరు ఒక్కరు కూడా విడువబడకూడదు, ఒక్కరు కూడా విడువబడకూడదు. ఆయన వచ్చినప్పుడు నిందారహితులై, పరిశుద్ధులై, పవిత్రులై ఆయన్ని ఎదుట నిలబడుటకు మీరు సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ ఉన్న చోట కళ్ళు మూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పగటి కాల సమయంలో పరిశుద్ధాత్ముడు సేవకులు నిలిపి శ్రేష్టమైనటువంటి విషయాలు బోధించారు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సందేశమును బట్టి 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు అందరూ చెప్పండి. స్తోత్రం అని చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసి స్తోత్రం, 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 స్తోత్రం. వర్తమానము ద్వారా ఆకాశపు ఆశీర్వాదములను, ఆకాశపు ఆత్మీయతలను దేవుడు ఈ పగటి కాల సమయంలో మనకు అనుగ్రహించినందుకై ఇంకొకసారి 2 చేతుల పైకెత్తి చేతులు అలా ఊపుతూ స్తోత్రం అని చెప్పండి, అందరూ చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. వినిన ప్రతి ఒక్కరి హృదయాలలో ఈ మాటల్ని దేవుడు స్థిరపరిచి ఈ మాటల యొక్క అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడిపించబడి ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు, ఆత్మీయతలు రాబోయే రోజులు సమృద్ధిగా అనుభవించినట్లుగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇప్పటి వరకు పక్షముగా నిలిచి వాడబడినటువంటి సేవకులను మరింత కృపలతో నింపి అభిషేకించి బోధిగంతముల వరకు రాబోయే రోజులు ఆయన చేతులు ఒక బలమైన సాధనముగా వాడుకున్నట్లుగా దైవ సేవకులు బట్టి మరొకసారి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి, అందరూ చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పగటికాల సమయంలో చేరి వచ్చినటువంటి ప్రజలందరితో మీ సేవకులను మీ పక్షముగా నిలిపి అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మీ మాటలు ప్రజలకు వినిపించినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఆకాశం వైపు చూడాలని, ఆకాశం వైపు తల ఎత్తాలని, కన్నులు ఎత్తాలని, ఆకాశపు ఆశీర్వాదాలు, ఆత్మీయతలు ఏమై ఉన్నాయో ఇప్పటి వరకు చాలా శ్రేష్టముగా ప్రభువా మీ ప్రజలకు మీరు బోధించినందుకు
స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనుషుల వైపు, లోకం వైపు, లోకములో ఉన్న వైభవాల వైపు కన్నులెత్తి తలెత్తి చూసి జీవితంలో తండ్రి ఎంతో కష్టపడి నష్టాలమయమై నడిపించబడుతున్న ఈ ప్రజలకు ఆకాశపు యొక్క ఆశీర్వాదాలు, ఆత్మీయతలు మీరు ఇవ్వాలని కోరుకున్నందుకై మీకు స్తోత్రం. నా తండ్రి, ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశము నుండి కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ప్రభువా, మీరు మన్నానిస్తారని, ఆకాశము నుండి ఒక ఏలుబడిని కలగజేస్తారని, ఆకాశము నుండి ప్రభువా వర్షమనే పరిశుద్ధాత్మను ఇస్తారని, ఆకాశము నుండి అగ్నిని మీరు కలగజేస్తారని, ఆకాశము నుండి సంపూర్ణమైన స్వస్థతను మీరు కలగజేస్తారని, ఆకాశం వైపు చూసినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఒక అందము కలుగుతుందని, చివరిగా నా తండ్రి ఆకాశం నుండి నా తండ్రి మేఘారులై మీరు రాబోతూ ఉన్నారు నాయన. మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ మార్చబడాలని తండ్రి, మీ సేవకుల ద్వారా ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ ప్రజలందరి కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. ఈ ఆకాశపు ఆశీర్వాదాలు మీ ప్రజలందరూ యేసు నామములో అనుభవించుదురుగాక. ఈ ఆకాశపు ఆత్మీయతలలో నా తండ్రి మీ బిడ్డలో స్థిరపరచబడినట్లు మీరు సహాయం చేయండి. ఈ మాటల నుండి ఏ ఒక్కరు కుడి ఎడమలకు తొలగిపోకుండా నడిపించబడినట్లు మీరు కృప చూపండి తండ్రి. ఉదయకాల సమయం వరకు, ఈ మధ్యాహ్నం వరకు మీ ప్రజలు మీ సన్నిధిని అనుభవించటానికి, నా తండ్రి మీ మహిమను అనుభవించటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఈ గుడారాల పండుగలో పాల్గొన్నటువంటి ఆ ప్రతిఫలం రాబోయే రోజులు ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లుగా మీరు సహాయం దయచేయండి. ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి మీ మాటలు అందించినటువంటి తండ్రి మీ దాసులను మరింతగా బలపరచండి, అభిషేకించండి, వాడుకోనండి. గత సంవత్సరాలన్నీ ఆరోగ్యకరమైన మీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకొని మరొక్క సంవత్సరంలో ప్రవేశపెట్టారు తండ్రి. అందుకు మీకు స్తోత్రం. సదాకాలము నిలుచు దీర్ఘాయువుతో వారిని మీరు తృప్తిపరచమని కోరుకుంటూ ఉన్నాను. బోధిగంతముల వరకు మీ చేతుల్లో ఆశీర్వాదపు సాధనముగా, పాత్రగా వాడబడినట్లు కృప చూపించండి. ఈ పగటికాల సమయంలో తండ్రి కార్యక్రమాలన్నింటినీ ఆశీర్వాదకరముగా జరిగించినందుకే మీకు స్తోత్రం. వచ్చిన వారిని దూరాన ఉండి లైవ్లో పాల్గొని మీ మాటలు వింటున్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి. సర్వ ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.